హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి కూడా చాలా లాంగ్ బ్యాక్ వీడియో, ఆల్మోస్ట్ లైక్ 8 to 9 months బ్యాక్ అనుకోవచ్చు. సో మేము అప్పుడైతే చెరువుగట్టు గుడికి వెళ్దాము అనుకున్నాం, వన్ ఆఫ్ ద వీకెండ్. అది చెరువుగట్టు గుడి వచ్చేసి నల్గొండ దగ్గర ఉంటుంది. మా హస్బెండ్ లైక్ ఫ్రెషర్గా ఉన్నప్పుడు అక్కడ జాబ్ చేసేవాళ్ళంట నల్గొండ దగ్గర. సో అలా తనకి చెరువుగట్టు శివాలయం గుడి కోసం తెలుసంట. సో చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్దామన్నారు. అండ్ నేను కూడా ఓకే అన్నా, సరే వీకెండ్ అండ్ ఇంకొక లాంగ్ డ్రైవ్లా ఉంటుంది కదా అని చెప్పి. సో మేమైతే లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాం. సో హైదరాబాద్లో మేమున్న ప్లేస్ నుండి ఈ టెంపుల్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది, లైక్ 5 to 5:30 అయింది అనుకుంటా. అండ్ ఎస్, వెళ్ళే రూట్ అయితే బాగుంది, ఎప్పుడు నేను చూడని రూట్ కదా, కొంచెం ఓకే పర్వాలేదు. అండ్ ఎండ్ అయితే బీభత్సంగా ఉంది. అబ్బా, అనవసరంగా బైక్ మీద వెళ్దామని అగ్రీ అయ్యానా అనిపించింది, చాలా ఎండ కొట్టేసింది. అండ్ ఎస్, అది కొండ ఉంది కదా చూసారా, అదే ఆ చెరువుగట్టు గుడి అనమాట. అండ్ ఇంకా లోపలికి అంతా కూడా విలేజే. సో వెళ్తున్న కొద్దీ నాకు మా నెల్లూరు, మా విలేజే గుర్తొస్తూ ఉందన్నమాట. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఓల్డ్ టెంపుల్ అంట. అక్కడ ఏమనుకున్నా కూడా మంచిగా జరుగుతాయంట. అక్కడ శివుడు చాలా పవర్ఫుల్ అంట. అండ్ ఇంకా పైకి వెళ్ళాం కదా, సో నాకు కూడా అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. అసలు అక్కడ చూడగానే ఒకలాంటి తెలియని డివోషన్లా వచ్చేసింది అనమాట నాకు. అండ్ ఇది వచ్చేసి పక్కా పల్లెటూరు అనమాట, చాలా విలేజ్ అంటే యా. అండ్ మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే పెద్ద నంది ఉంటుంది. అండ్ ఇంకా ఇది టెంపుల్ ఎంట్రన్స్ కిందనే మంచిగా మనకి పూజకు కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి. కిందనే తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సో పైకి వెళ్ళడానికి ఏంటంటే ఎలాంటి రోడ్వే కూడా లేదు, కంప్లీట్గా మనం స్టెప్స్ ఎక్కే వెళ్ళాలి. మరీ అన్ని ఎక్కువ స్టెప్స్ లేదు కానీ, బట్ మరీ అన్ని తక్కువ కూడా లేవు, కొంచెం ఎనర్జీ కావాల్సి వస్తుంది మనకి. అండ్ ఇక్కడ మేమైతే ఆగి పైన పూజకు కావాల్సిన కొన్ని సామాన్లన్నీ తీసేసుకొని, సో మంచిగా స్టార్టింగ్ ఫస్ట్ మెట్టు ఉంటుంది కదా, అక్కడ కొంచెం దండం పెట్టేసుకొని మెట్లన్నీ ఎక్కే అంత ఎనర్జీ, అంత స్ట్రెంగ్త్ ఇవ్వు దేవుడా, చాలా ఫాస్ట్గా ఎక్కేయాలి అని చెప్పి దండం పెట్టుకొని ఇంకా మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసాం. సో కొన్ని స్టెప్స్ ఎక్కాకే మనకి ఇలా ఒక బుజ్జి వినాయకుడు కనిపిస్తాడు. బుజ్జి వినాయకుడే కానీ చిన్నగా ఏం లేడు, చాలా పెద్దగానే ఉన్నాడు. అండ్ ఇక్కడ ఇది పైనుంచి వ్యూ అనమాట, చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. వైజాగ్లో సింహాచలం ఉంటుంది కదా, సింహాచలం మెట్లాగానే అనిపించాయి. అండ్ ఎండలో కొంచెం అలా ట్రావెల్ చేసి వెళ్ళాం కదా, సో నేనైతే కొన్ని స్టెప్స్ ఎక్కేటప్పటికే అవుట్ అయిపోయాను. ఇంకా నాకు నీరసం వచ్చేసింది, ఎక్కలేండ్రా బాబోయ్ అని చెప్పి. అక్కడ మా హస్బెండ్ టీస్ చేస్తున్నారనమాట, నువ్వు చూడ్డానికే బూస్ట్లా కనిపిస్తావు కానీ నీకు అసలు ఎనర్జీ ఉండదని. అండ్ అక్కడ ఒక మంకీ కనిపించింది, దానికి హాయ్ చెప్పేసి ఫైనల్గా ఇంకా పైకి టెంపుల్ వరకు అయితే రీచ్ అయిపోయాము. అక్కడ పైకి టెంపుల్కి వెళ్ళిన తర్వాత చాలామంది లేడీస్ జుట్టు విరబోసుకొని
అరుస్తూ ఉన్నారనమాట. నాకైతే భయమేసేసింది. అండ్ అంటారు కదా, కొంతమందికి దేవుడు ఒంట్లోకి వచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు, లేదా కొంచెం దెయ్యం పట్టిన వాళ్ళైనా అయ్యుండొచ్చు. కానీ చాలామంది లేడీస్ ఊరికే చాలా గట్టిగా అరుస్తూ ఉన్నారు. నాకైతే చాలా భయమేసేసింది. అండ్ ఇంకా ఈ టెంపుల్ ఒరిజినల్ నేమ్ వచ్చేసి శ్రీ జడల రామలింగేశ్వర స్వామి అంట. ఇక్కడ టెంపుల్ దేనికి బాగా ఫేమస్ అంటే, ఇక్కడ ఎవరికైనా దెయ్యం పట్టిన వాళ్ళు కానీ, గాలి పట్టిన వాళ్ళకి కానీ బయటికి తీపిచ్చేస్తారంట. సో ఇక్కడికి వస్తే వాళ్ళకి హెల్త్ అంతా కూడా బాగుంటుంది, మెంటల్గా ఫిజికల్గా బాగుంటారు అని కూడా అక్కడున్న వాళ్ళు అనుకుంటూ ఉంటారంట. అండ్ ఇది వచ్చేసి ఇంకా కార్తీక మాసంలో అయితే మనకి అస్సలు ఖాళీ ఉండదంట, దర్శనం దొరకడం చాలా కష్టమంట. చాలా బాగా పూజలు కూడా జరుగుతాయంట కార్తీక మాసంలో. ఆయాసం వస్తున్నంతసేపు గొంతులో మంట కనిపించింది. ఎటు దర్శనం గిలాగా ఇలా అయినా దారి అండ్ ఇంకా మేమైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. లోపల తెలుసు కదా మనకి వీడియోస్ ఆర్ ఫొటోస్ ఎలా ఉండదు. సో ఇంకా బయటకు వచ్చేసరికి బయట అయితే ఇలా ఉంది వ్యూ అంతా కూడా. ఎంత మంచిగా అనిపించిందంటే అబ్బా, చాలా ఫ్రెష్గా చాలా పీస్ఫుల్గా అనిపించింది. బాబాయ్, లావుగున్నాల పరిస్థితి ఏంటి? అమ్మా,
అండ్ ఇది వచ్చేసి ఇంకా మనమే కొండపైకి వెళ్ళాం కదా, ఇంకా పైకి ఒక శివలింగం ఉంటుందంట. యాక్చువల్లీ కిందన దర్శనం చేసుకున్న శివుడు నార్మల్ శివుడు అంట. ఈ పైన ఒక లింగం ఉంటుందంట, అసలైన శివుడు అదే అంట. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుంటేనే చాలా బాగుంటుందంట, ఇంకా పవర్ఫుల్గా కూడా ఉంటుందంట. కానీ చూసినంత ఈజీగా అయితే మాత్రం లేదు బాబోయ్. పైకి ఆ రైలింగ్స్ పట్టుకొని ఎక్కేసరికి నాకైతే చుక్కలు కనిపించాయి. కానీ బాగుంది. దట్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అప్పుడప్పుడు కొంచెం అలా దేవుడు ఈజీగా మనకి గుళ్ళోకి వెళ్ళిన వెంటనే దర్శనం ఇచ్చేస్తే బాగోదు కదా. సో అప్పుడప్పుడు దేవుడు ఇలా మనల్ని కూడా టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, చూడ్డానికి వస్తారా రారా అని చెప్పి. సో ఇలా కష్టపడి దర్శనం చేసుకుంటేనే మనకు కూడా దేవుడి వాల్యూ తెలుస్తుందని నాకు అనిపిస్తుంది. కానీ యా బాగుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇంకా ఇక్కడ చూపిస్తున్నారు కదా, అది దాంట్లో నుంచి మనం అవతల పక్కకు కానీ వెళ్ళగలిగితే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. చాలామంది వెళ్తారంట అలా అని. కానీ ఏమో నాకైతే చాలా భయం వేసింది. మా హస్బెండ్ అడిగే ట్రై చేస్తావా అని. నో అంత రిస్క్ చేయలేనని చెప్పాను. బట్ యా చాలామంది ట్రై చేస్తారంట అవతల పక్కకి వెళ్ళడానికి. ఫైనల్గా ఇంకా రీచ్ అయ్యాము. పైకి వెళ్ళే కొద్దీ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. కన్నా ఇలా కూడా దిగొచ్చా? శివలింగం ఏది? ఓ అదే శివలింగం. వీడియో తీయండి. रिवर्स में है, इधर से ऊपर जाओगे, इधर से जाकर इस पास से चढ़ना नहीं तो चढ़ नहीं सीधे भाई। चलो किधर से जाना? इधर से नहीं आते फिर का ओम नमः शिवाय, ओम नमः शिवाय, हां बढ़िया, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, हां ओम नमः शिवाय, हां बढ़िया, ओम नमः शिवाय। ఆ కన్నాల నుంచి శివుడి మీద
ఇసురే సరిగ్గా वो मिलेगा తీసుకో ఇటువైపు వచ్చి ఎలాగొచ్చి చేసుకో లేదంటే ఎలాగొచ్చి చేసుకో చూసుకోండి. అండ్ ఇంకా మేమైతే పైన శివుడిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని కిందకు వచ్చేసాం. సో కిందకు వచ్చినప్పటికీ తెలిసిందనమాట పక్కకి ఒక అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. పైన శివుడిని దర్శనం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వెళ్ళాలని. సో ఇది నేను చెప్పా కదా చాలా లాంగ్ బ్యాక్ వీడియో, అంటే లాస్ట్ ఇయర్ దసరా అంటే బతుకమ్మ టైంలో మేము వెళ్ళాం అప్పటి వీడియో. సో అమ్మవారి టెంపుల్ కదా, అక్కడ విలేజ్లో లేడీస్ అందరూ కూడా మంచిగా రెడీ అయ్యారు బతుకమ్మ ఆడడానికి. కానీ ఏ మాటకు ఆ మాట తెలంగాణలో బతుకమ్మ టైం వస్తే మాత్రం లేడీస్ని చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవు. అంత హైలైట్గా అంత బాగా రెడీ అవుతారు. అస్సలు ఒకరికొకరు పోటీ పడుతూ రెడీ అవుతున్నారా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మేము ఈ టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అమ్మవారు కూడా నాకైతే చాలా బాగా అనిపించారు. అసలు నిజంగా ఎవరో ఒక మనిషి అక్కడ కూర్చుని చూస్తున్నట్టుగానే అనిపించింది నాకు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఇక్కడ వీళ్ళు బతుకమ్మ ఆడతారేమో స్టార్ట్ చేస్తారేమో చూద్దామని చాలాసేపు వెయిట్ చేసాం, కానీ ఎంతసేపటికి వాళ్ళు అలానే ఉన్నారు. సో ఇంకా మాకు టైం అయిపోతుంది కదా, ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. అబ్బా స్టార్ట్ చేస్తే బాగుంది కదా, వెళ్ళొచ్చు అని. అండ్ ఇంకా ఆ రోజు మూన్ కూడా చాలా బాగుంది, కానీ మన కళ్ళతో చూసినట్టు కెమెరా అయితే క్యాప్చర్ చేయలేదు కదా. సో చూస్తున్నాం ఇంకా స్టార్ట్ చేస్తారేమో అని చెప్పి, బట్ వాళ్ళు మాత్రం స్టార్ట్ చేయలేదు. మేమైతే ఇంటికి వచ్చేసాం. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర మల్కం చెరువు ఉంటుంది. సో ఆ మల్కం చెరువు పార్క్లో కూడా ఇలాగా అందరూ బతుకమ్మ నీళ్ళల్లో వదిలి అక్కడ కూడా ఇలా ఆడతారంట. సో అక్కడ కూడా కొంచెం సేపు చూసాము, ఎవరన్నా బాగా ఆడితే చూద్దాము అని చెప్పి. సో ఫైనల్గా ఎవరో ఒక గ్యాంగ్ అయితే స్టార్ట్ చేశారు చిన్నపిల్లలు. కొంచెం సేపు చూసాము,
బట్ అగైన్ చెప్పాను కదా, తెలంగాణలో మాత్రం బతుకమ్మ అప్పుడు లేడీస్ హైలైట్గా రెడీ అవుతారు, ఎవరిని చూడాలో అర్థం కాదు. అండ్ ఇక్కడ చూసారా బతుకమ్మలన్నీ కూడా వాటర్లో వేశారు, చాలా బాగుంది కదా. నాకైతే చాలా మంచిగా అనిపించింది, బికాజ్ ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట బతుకమ్మని ఇలా దగ్గర నుండి చూడడం. ఎప్పుడు టీవీలోనే చూసేదాన్ని. చాలా మంచిగా అనిపించింది, మంచిగా చిన్నపిల్లలు లేడీస్ అందరూ చాలా బాగున్నారు. అండ్ ఫ్రెండ్స్ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా మేమైతే బ్యాక్ టు హోమ్. ఇంకా అక్కడితో నా ఓపిక కూడా అయిపోయింది డే అంతా తిరిగి. సో ఈ వ్లాగ్ అండ్ టెంపుల్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.